నుంచి ఒక 5 మినిట్స్ డిస్కస్ చేద్దాము. ఎక్కువసేపు వద్దండి. మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎస్ఏపిలో మీరు ఏదైనా నేర్చుకోండి, అది ఒక్కసారితో అయిపోదండి. ఎస్ఏపి అనేది ఒక బిగ్ వర్షన్ అనమాట. ఎప్పుడు కూడా రీసెర్చ్ చేయటము, కొత్త పాయింట్స్ తెలుసుకోవటము, కొత్త కొత్త ఆప్షన్స్ అన్ని తెలుసుకోవటం, ఎలా జరుగుతుంది ఏంటి, ఇవన్నీ కూడా ఒక రీసెర్చ్ లాగే చేయాలి ఎస్ఏపిలో సక్సెస్ అవ్వాలంటే. మీరు రేపు జాబ్లోకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ కంపెనీ వాడు అంటే అకౌంట్ పేయబుల్ వేస్తాడా, అకౌంట్ రిసీవబుల్ వేస్తాడా, లేకపోతే ఎందులో పడేస్తాడో తెలియదు, ఏ ప్రాజెక్ట్లో వేస్తాడో కూడా తెలియదు మనకి. సో అప్పుడు ఎలా ఉంటుంది సిచ్యువేషన్ కూడా, మనం కొన్ని కాన్ఫిగరేషన్స్ అవన్నీ మనం ఓన్గా చేయలేమన్నమాట. తెలియదు కొన్ని మనకు యాక్చువల్గా మనం ట్రైనింగ్లో కొన్ని పాయింట్స్ నేర్చుకుంటాం. మీకు నిజంగా చెప్పాలంటే ట్రైనింగ్లో మనం నేర్చుకునే ఒక 10% 20%. అంటే ఏంటి, ఒక కాన్ఫిగరేషన్ ఎట్లా చేయాలి, ఒక డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేయాలి, ఏ కాన్ఫిగరేషన్ ఎక్కడ చేస్తే ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది, దేనివల్ల ఏ కాన్ఫిగరేషన్ ప్రాపర్గా చేయగలము, ఎక్కడ ఏం చేస్తే ఎలా వర్కౌట్ అవుతుంది, ఎక్కడ ఏ కాన్ఫిగరేషన్ ఇస్తే అది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది, ఇవి మాత్రమే మనం తెలుసుకుంటాం. రేపొద్దున మీరు జాబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్ అంతా కూడా ఒక్కోసారి మారిపోతుంది. ఇక్కడ మనం నేర్చుకున్న దానికి అక్కడ చెప్పేదానికి సంబంధం ఉండదు. సో కాబట్టి ఏం చేయాలంటే మీరు ఇప్పటి నుంచే చాలా ప్లాన్డ్గా ఉండాలి. మనం ట్రైనింగ్లో చెప్పే క్లాసెస్ అన్ని మీరు నేర్చుకున్నారనుకోండి, మీకు తెలియని కాన్సెప్ట్ ఏదైనా కొత్త కాన్సెప్ట్ ఉంది, ఎగ్జాంపుల్ ఏదన్నా మీకు తెలియని కాన్సెప్ట్ చాలా ఉంటాయి. వచ్చినప్పుడు ఏం చేయాలి, క్లాస్లో చెప్పలేదు సార్ చెప్పలేదు అనుకోకూడదు. మీరు చేయాల్సింది ఒకటేనండి, ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో మీరు ఏం చేయాలంటే వీడియో బేస్డ్ లెర్నింగ్ అనేది అలవాటు చేసుకోవాలి ఇప్పటి నుంచి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, నవీన్ గారు స్క్రీన్ షేర్ చేశారు, నేను చెప్తున్నాను, ఆయన చేశారు. తర్వాత మీరు ఏం చేస్తారు, అందరూ కూడా వీడియో డౌన్లోడ్ చేసుకుని ఆ వీడియో చూసుకుంటూ కాన్ఫిగరేషన్ చేస్తారు. అంటే మీరు ఎలా నేర్చుకుంటున్నారు, వీడియో బేస్డ్ లెర్నింగ్ అనేది నేర్చుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే క్లాస్ లైవ్లో విన్నా సరే తర్వాత మీరు చేసేదే కౌంటబుల్ అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీకు తెలియని ఏదన్నా కొత్త కాన్సెప్ట్ కానీ కొత్త విషయాలు కానీ ఏదైనా నేర్చుకోవాలంటే కంప్లీట్గా వీడియోస్ మీద డిపెండ్ అవ్వండి. రోజు మార్నింగ్ ఒక వీడియో తీసుకోవాలి, ఒక 2-3 అవర్స్ దాని మీదే కూర్చోవాలి, అవుట్పుట్ చేసి బయటకు తీసుకురావాలి, అవుట్పుట్ అనేది ఇవ్వాలి. అట్లా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్లో నేర్చుకుని మళ్ళీ ఇంకా ఏదో రాలేదు, ఏదో అర్థం అవ్వలేదు, ఇంకో చోటకి వెళ్తే వాళ్ళు ఏదో చెప్తారని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దండి. మీకు ఏంటంటే ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఎవడైనా సరే కొన్ని మాత్రమే చెప్పగలరు, కొంతవరకు మాత్రమే చెప్పగలరు, అన్ని కవర్ చేయలేరు. ఎందుకంటే ఎస్ఐపి అనేది ఒక పెద్ద వర్షన్ అనమాట. కాబట్టి మీకు నేర్చుకునేది ఏంటి, కంప్లీట్ కోర్స్ కాదు. ఎగ్జాంపుల్ మీకు ఏంటంటే, ఇప్పుడు ఒక డ్రైవింగ్ నేర్చుకుంటారు మీరు, డ్రైవింగ్ స్కూల్లో వాడు ఎంతవరకు అంతే నేర్పుతాడు. ఎక్సలేటర్ ఏంటి, బ్రేక్ ఏంటి, ఏది ఎందుకు వాడాలి, ఏది చేస్తే ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఇవన్నీ కొన్ని చెప్తారు. సో మీరు ఎట్లా వాడుకుంటారు, మీరు డ్రైవింగ్ ఎట్లా చేస్తారు, 40 స్పీడ్ వెళ్తారా, 50 వెళ్తారా, 100 వెళ్తారా, లేకపోతే ఆ ఘాట్ రోడ్లో వెళ్తారా అనేది మీ ఇష్టం, కంప్లీట్ యువర్ చాయిస్ అనమాట. అంటే జస్ట్ మనం ఇక్కడ చెప్పేది ఏంటంటే కొన్ని పాయింట్స్, ఒక అవుట్పుట్ ఎలా చేయాలి, ఒక డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేయాలి, ఒక కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి, ఎక్కడ చేస్తే ఏది ఎఫెక్ట్ అవుతుంది అనే టెక్నిక్ నాలెడ్జ్ మాత్రమే మనం షేర్ చేస్తాం. కానీ అంటే మీకు ఇది 100% ఉపయోగపడుతుంది, రియల్ టైంలో ఉపయోగపడదని నేను చెప్పను. కాకపోతే మీకు తెలియని కాన్సెప్ట్ ఏదైనా కొత్తది ఏదైనా మీకు ఫేస్ చేయొచ్చు, మీకు తెలియదు ఏదైనా కొత్తది ఏదో వస్తుంది, మీకు అర్థమవుదు. అప్పుడు ఏం చేయాలంటే వీడియో బేస్డ్ లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎస్ఏపిలో నంబర్ ఆఫ్ వీడియోస్ జరుగుతుంటాయి. రేపు కోర్స్ కంప్లీట్ అయిపోయి మనం చెప్పిందంతా ప్రాపర్గా ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్ అయిపోయాము అనుకున్నప్పుడు కొత్త పాయింట్స్ నేర్చుకోండి. వీడియో బేస్డ్ లెర్నింగ్కి హై ప్రయారిటీ ఇవ్వండి. ఏదైనా కొత్త పాయింట్, ఏదైనా కొత్త కాన్సెప్ట్ ఏదైనా ఉంది, దానికి సంబంధించిన వీడియోస్ ఏమైనా దొరుకుతాయా, లేదా కంపెనీ వాళ్ళు ఏమైనా ఇస్తారా, కొలీగ్స్ ఏమైనా ఇస్తారా అని మీరు రీసెర్చ్ చేసి దానికి సంబంధించిన వీడియోస్ తెచ్చుకుని మీరు ఓన్గా కాన్ఫిగరేషన్ చేసి అవుట్పుట్ చూపించాలి. లాస్ట్ బ్యాచ్లో యాక్చువల్ కొంతమందికి కొన్ని కాన్సెప్ట్స్, ఒక 1 or 2 కాన్సెప్ట్స్ చెప్పేవాళ్ళం కాదండి. రికరింగ్ ఎంట్రీస్ తర్వాత కొన్ని చెప్పలేదు, జిఎస్టీ ఒకటి, విత్హోల్డింగ్ ట్యాక్స్ ఒకటి, 1 or 2 బ్యాచెస్ చెప్పలా, వాళ్ళే చేశారు, ఓన్గా చేశారు, ఓన్గా అవుట్పుట్ తెచ్చారనమాట. అంటే నేను పాత వీడియోలు ఇచ్చాను వాళ్ళకి, నేను చెప్పిన క్లాసెస్ ఓల్డ్ వీడియోస్ ఇచ్చాను, అవి చూసి వాళ్ళు ఓన్గా చేశారు. కానీ మీకు అన్నీ చెప్తాను, కానీ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత సంగతి నేను చెప్తున్నాను. మీకు ఏదైనా పాయింట్ తెలియలేదనుకోండి, ఏదైనా అర్థం అవ్వలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మీరు వీడియో బేస్డ్ లెర్నింగ్ అనేది అలవాటు చేసుకోండి. వీడియోస్ చూస్తూ కాన్ఫిగరేషన్ చేయాలి, వీడియోస్ చూస్తూ కాన్ఫిగరేషన్ చేస్తూ అవుట్పుట్ అనేది తీసుకురావాలి. కొత్త పాయింట్ ఏదైనా దొరికింది మీకు, ఎగ్జాంపుల్ ఆ పాయింట్ ఏదైనా ఒక టాపిక్ దొరికింది, దానికి సంబంధించిన వీడియో ఎంతసేపు ఉంటుంది, మహా అయితే ఒక 1 hour ఉంటుంది, అంతే కదా. ఈరోజు మార్నింగ్ కూర్చున్నారు, ఒక 10 అయింది, ఒక వీడియో తీసుకున్నారు, చూసారు ఒకసారి, ఓకే, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేశారు, ప్రాపర్గా అవుట్పుట్ ఇవ్వాలన్నమాట. ఆ వీడియో చూసి నేర్చుకోవాలి. ఇంగ్లీష్లో ఉన్న వీడియోస్ ఎక్కువ చూడండి, ఎందుకంటే నేను తెలుగులో చెప్పడం వల్ల ఓన్లీ తెలుగుకే మీరు అడాప్ట్ అవ్వద్దు, ఇంగ్లీష్లో చెప్పాలి. ఇంగ్లీష్ వీడియోస్ చూడండి, చూస్తుంటే ఏమవుతుందంటే మీకు
ఆ సినారియో ఆ లాజిక్ అది ఎలా మాట్లాడాలి, ఎట్లా ఎక్స్ప్లోర్ చేయాలి అనేది కూడా కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది. కాబట్టి కొత్త పాయింట్ ఏదైనా దొరికినా సరే వీడియో డంప్ మెయింటైన్ చేయండి. ఎస్ఐపి సంబంధించి నేను వీడియోస్ ఇచ్చిన అన్ని కూడా మీరు ఎలా పెట్టుకుంటారో డే 1, డే 2, డే 3 ఎలా పెట్టుకుంటారో అలాగే ఎస్ఐపికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా ఆ వీడియోస్, కొత్త వీడియోస్ ఏది దొరికినా, కొత్త పాయింట్ ఏది దొరికినా సరే మొత్తం కూడా వీడియో బేస్కి ఒక డంప్ అనేది పెట్టుకోండి. మీ హార్డ్ డిస్క్లో కానీ మీ ల్యాప్టాప్లో కానీ పెట్టేసుకోండి. ఎందుకంటే రేపు పొద్దున మనం రియల్ టైంలోకి వెళ్ళిన వీడియోస్ అవే మనకు ఫుడ్ పెడతాయి. అక్కడ నేర్చుకునే మనం ముందుకెళ్ళాలి. కాబట్టి వీడియో బేస్డ్ లెర్నింగ్కి హై ప్రయారిటీ ఇవ్వండి. మీకు తెలియలేదు అనుకోండి, కొత్త పాయింట్స్ ఏమైనా తెలియకపోయినా, కొత్త నాలెడ్జ్ ఏదైనా గెయిన్ చేయాలన్నా, కొత్త ఇన్ఫర్మేషన్ ఏదైనా గ్యాదర్ చేసుకోవాలన్నా కంప్లీట్గా వీడియో బేస్డ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు 10,000 ఖర్చు 10,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు, 30,000 అవ్వచ్చు, ఎక్కడికి వెళ్ళి నేర్చుకున్న సేమ్ కాన్సెప్ట్లు. కాకపోతే నేను ఒక 2 తక్కువ చెప్తే వాడు ఇంకో 2 ఎక్కువ చెప్తారు మహా అయితే. మనం వాళ్ళు తక్కువ చెప్తే నేను ఒక 2 పాయింట్లు ఎక్కువ చెప్పచ్చు. కానీ మీరు ఇప్పుడు నేర్చుకుంటున్న కోర్స్ అనేది బయట ఎక్కడైనా నేర్చుకోండి. మీరు ఇంగ్లీష్లో నేర్చుకుంటే మినిమం 6 మంత్స్ చెప్తారండి. మనం ఆల్మోస్ట్ 2 మంత్స్లో కంప్లీట్ చేస్తున్నాం. ఎందుకంటే తెలుగులో చెప్తున్నాను, ఒక ఆర్డర్లో చెప్తున్నాను, ఒక ప్రాపర్ వేలో చెప్తున్నాను. అది మీకు ప్లస్ పాయింట్. తర్వాత లాజిక్స్, టెక్నిక్స్ అన్నీ చెప్తున్నానండి. కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను, వీడియో బేస్డ్ లెర్నింగ్కి హై ప్రయారిటీ ఇవ్వండి. వీడియో బేస్డ్ లెర్నింగ్ మీరు ఎప్పుడైతే ప్రాపర్గా మీరు ప్రాక్టీస్ చేస్తూ వీడియోస్ చూసి ఎప్పుడైతే నాలెడ్జ్ గెయిన్ చేస్తారో మీకు సక్సెస్ అనేది మీ చేతిలో ఉంటుందన్నమాట. మళ్ళీ చెప్తాను, వీడియో బేస్డ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నా దగ్గర నేర్చుకునేది మీరు 20% అయితే రేపు పొద్దున మీరు లైఫ్ లాంగ్ నేర్చుకునేది 80% అవ్వచ్చు, 90% కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఎవరో వచ్చి చెప్పరు మనకి, ఎవరో గురువు గారు ఎవరో వచ్చి అందరూ చెప్తారని గ్యారంటీ లేదు కదా. కొంతమంది చెప్పేవాళ్ళు, హెల్ప్ చేసేవాళ్ళు దొరకకపోవచ్చు. కానీ వీడియో బేస్డ్ లెర్నింగ్ ఏముంది, గూగుల్లో చూస్తాం, నెట్లో చూస్తాం, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటాం, ప్రాపర్గా చేసి అవుట్పుట్ అనేది ఇస్తాం. ఒక కాన్ఫిగరేషన్ ఉందనుకోండి, ఫస్ట్ టైం చేసేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, సెకండ్ టైం చేసేటప్పుడు ఈజీ అనిపిస్తుంది, థర్డ్ టైం చేసేటప్పుడు ఇంకా ఈజీ అనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచే మీరు వీడియో బేస్డ్ లెర్నింగ్కి హై ప్రయారిటీ ఇవ్వండి. ఇప్పుడు మీరు ఎస్ఐపి నేర్చుకున్నారు, మీకు అన్ని తెలుసు కదా. డాక్యుమెంట్ అంటే ఏంటో తెలుసు, కాన్ఫిగరేషన్ అంటే ఏంటో తెలుసు, ఎక్కడ ఏ కాన్ఫిగరేషన్ చేస్తే అది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందో తెలుసు, ఇవన్నీ మీకు తెలుసు. ఎర్రర్ వస్తే ఎలా రిజల్యూషన్ చేయాలో మీకు తెలుసు. ఇవన్నీ మీకు తెలుసు. కాబట్టి మీరు నెక్స్ట్ లైఫ్ అంతా కూడా నెక్స్ట్ ఎలా ఉండాలంటే కంప్లీట్గా వీడియో బేస్డ్ లెర్నింగ్కి ఛాన్స్ ఇవ్వండి. మీరు వీడియో బేస్డ్ లెర్నింగ్కి ఎప్పుడైతే మీరు అలవాటు పడతారో అప్పుడు మీరు నాలెడ్జ్ అనేది ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరే ఓన్గా నాలెడ్జ్ అనేది డెవలప్ చేసుకుంటారు, ఒక మంచి సక్సెస్ఫుల్ కన్సల్టెంట్గా ముందుకెళ్తారనమాట. ఓకేనా? సో అది ఓకే.